యెస్. హాయ్ స్టూడెంట్స్. సేమ్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీలో ఎక్సర్సైజ్ 8.1లో ఫస్ట్ క్వెషన్ అండి ఇది. యెస్. ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ అట్ బి. యెస్. ఫస్ట్ మనం ఏ ఏ సమ్ అయినా ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో, యెస్. రైట్ యాంగిల్ అట్ బి. ఫస్ట్ డయాగ్రామ్ గీయండి. రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కాబట్టి సో ఇది బి. యెస్. ఏబీసీ అన్నాడు కదా ఏ, బి, సి. యెస్. ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? సైన్ ఏ, కాస్ ఏ. ఫస్ట్ అండ్ సెకండ్ బిట్ ఏమో సైన్ సి, కాస్ సి. బట్ ఇక్కడ 2 డయాగ్రామ్ మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే 2 డయాగ్రామ్‌లు వేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ ఏంటంటే సైన్ ఏ. సో, ఏ అన్నాడు కాబట్టి థీటా అనేది ఇక్కడ వస్తది. సో, దాని స్ట్రెయిట్‌గా ఉన్నది ఆపోజిట్ సైడ్. దాని పక్కదే ఎడ్జసెంట్. దాని పక్కదే దీనిది ఇది హైపోటెనస్ చేంజ్ అవ్వదు. ఎప్పుడు కూడా అలాగే ఉంటది. యెస్. 2 వాల్యూస్ ఇచ్చాడు. ఏంటి? ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 24. సో, ఏబీ వాల్యూ ఎంత? 24. నెక్స్ట్ బీసీ వాల్యూ ఎంత? 7. ఫైండ్ సైన్ ఏ, కాస్ ఏ. యెస్. మీకు తెలుసు సైన్ ఏ, కాస్ ఏ ఫైండ్ ఔట్ సైన్ వాల్యూ, కాస్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే మొత్తం ఈ 3 వాల్యూస్ తెలిస్తేనే గాని చేయలేము. యెస్. సో, మూడో వాల్యూ తెలియాలంటే బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. యెస్. పైథాగరస్ థియరమ్ ఏంటండి? హైపోటెనస్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీని ద్వారా ఏసీ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. యెస్. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ వాల్యూ ఎంతండి? ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఎంత? 24 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత? 7. 7 హోల్ స్క్వేర్. యెస్. సింప్లిఫికేషన్ చేయడమే. 24 హోల్ స్క్వేర్ ఎంత? 576 ప్లస్ 7 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 49. 576, 49 వాల్యూ ఎంత? 625. యెస్. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625. మనకి ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి. సో, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్‌ని అయిపో పంపితే ఏమవుద్ది? రూట్ అవుద్ది. రూట్ 625. రూట్ 625 అంటే ఏంటి? ఎంత? 25. యెస్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఎలా అంటే రూట్ 625ని ఎలా రాసుకోవచ్చు? 25 హోల్ స్క్వేర్‌గా రాసుకోవచ్చు. సో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏసీ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 25. యెస్. దీని ద్వారా మనకి మనకు 3 వాల్యూస్ వస్తున్నాయి. సో, దీని ద్వారా మనం ఇంకేం ఫైండ్ ఔట్ చేయొచ్చు? డైరెక్ట్‌గా సైన్ ఏ, కాస్ ఏ ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా! ఫస్ట్ బిట్ ఏంటి? సైన్ ఏ. సైన్ అంటే తెలుసు మీకు ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. యెస్. ఆపోజిట్ వాల్యూ ఎంత? 7 బై హైపోటెన్యూస్ అంటే ఎంత? 25. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. యెస్. ఎడ్జసెంట్ అంటే ఎంత ఇక్కడ? 24. 24 బై హైపోటెన్యూస్ అయితే తెలుసు మీకు ఎంత? 25. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి అడిగాడు? సైన్ సి, కాస్ సి అన్నాడు. ఈడేమి అడిగాడు? సైన్ సి, కాస్ సి. అప్పుడు మనకి థీటా వాల్యూ చేంజ్ అవుద్ది ఇక్కడ. సేమ్ డయాగ్రామ్, సేమ్ వాల్యూస్ చూడండి. ఇదేంటి? సేమ్. మీకు అర్థం అవ్వడానికి కోసం మీకు ఇంకో డయాగ్రామ్ వేస్తాను. ఆ డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారని వేరే డయాగ్రామ్. రైట్ యాంగిల్ మారదు. సో, ఇక్కడ థీటా మారదు. ఏంటి? ఈడేమి అడిగాడు? సైన్ సి అన్నాడు. సో, సి అన్నాడు కాబట్టి థీటా అనేది సి దగ్గర వస్తది. థీటా అనేది ఎక్కడ వస్తది? సి దగ్గర. సో, దీని స్ట్రెయిట్‌గా ఉన్నది ఏంటండి ఇది? ఆపోజిట్. దీని పక్కన ఉన్నది ఎడ్జసెంట్. దీని పక్కదే హైపోటెన్యూస్. యెస్. సేమ్ వాల్యూస్. ఏబీ వాల్యూ ఎంత? 24. బీసీ వాల్యూ ఎంత? 7. హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు మనం ఫైండ్ ఔట్ చేసాం 25. సో, దీని ద్వారా సైన్ సి, కాస్ సి ఫైండ్ ఔట్ చేయాలి. సేమ్. సైన్ సి అంటే ఎంత? సైన్ సి. యెస్. సైన్ అంటే ఏంటి తెలుసు మీకు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఏంటి? ఆపోజిట్ ఎంత ఇక్కడ? 24. 24 బై హైపోటెన్యూస్ అంటే ఎంత ఇక్కడ? 25. అంతే. సేమ్. కాస్ సి. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే ఏంటండి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. యెస్. ఎడ్జసెంట్ అంటే ఎంత ఇక్కడ? 7. హైపోటెన్యూస్ అంటే ఎంత? 25. అంతే. చూడండి. చాలా అంటే చాలా ఈజీ. యెస్. సో, ఇప్పుడు యెస్.
సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ tan p మైనస్ cot r. వాడే డయాగ్రామ్ ఇచ్చేస్తాడండి ఇలాగా. మనం ఇప్పుడు వరకు డయాగ్రామ్ గీసాం. బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే వాడే డయాగ్రామ్ ఇస్తాడు. డైరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట. పీక్యూఆర్ 12 13 అని ఇచ్చేస్తాడు. సో దీని ద్వారా మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేయవలసింది ఏంటి, థర్డ్ వాల్యూ కనుక్కోవాలి, అంటే క్యూఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో దీని ద్వారా ఏంటి, ఇది హైపోటెనియస్ స్క్వేర్, ఇది చేంజ్ అవ్వదు, సైడ్ స్క్వేర్, ఇది సైడ్ స్క్వేర్. సో దీని ద్వారా ఏం రాయొచ్చు, హైపోటెనియస్ అంటే పిఆర్. ఫస్ట్ పైథాగరస్ థియరం యూజ్ చేసి థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పిఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పీక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. మనకి క్యూఆర్ వాల్యూ కావాలి, ఓకేనా. ఎస్, పిఆర్ హోల్ స్క్వేర్, పిఆర్ అంటే ఎంత, 13 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పీక్యూ వాల్యూ ఎంత, 12 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. ఎస్, సో 13 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి, 169 ఈజ్ ఈక్వల్స్ టు 12 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 144 ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. ఎస్, మనకి ఏం కావాలి, క్యూఆర్ వాల్యూ కావాలి. సో దీన్ని ఇవతల వైపు పంపించేసుకుంటాం. 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్ హోల్ స్క్వేర్. ఎస్, 116 నుంచి 144 తీయండి, ఎంత, 25 ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్ హోల్ స్క్వేర్. మనకి ఏ వాల్యూ కావాలి, క్యూఆర్ వాల్యూ కావాలి. సో ఈ రూట్ నైవో పంపించేసుకోండి. రూట్ 25 ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్. మీకు తెలుసు రూట్ 25 అంటే ఎంత వాల్యూ, 5. ఎస్, ఎందుకంటే రూట్ 25 ఎలా రాసుకోవచ్చు, రూట్ 5 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చిందండి, క్యూఆర్ వాల్యూ, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఎస్, ఇప్పుడు మనకి 3 వాల్యూస్ వచ్చేసినాయి. సో దీని ద్వారా మనకి tan p మైనస్ cot r వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఫస్ట్ tan p కనుక్కుందాం, ఎందుకంటే ఎస్ tan p అన్నాడు కాబట్టి టేట్ అనేది ఎక్కడ వస్తుందండి, ఇది దీనికి స్ట్రైట్గా ఉన్నదే ఆపోజిట్, దీని పక్కదే ఎడ్జసెంట్, ఇది హైపోటెనియస్, ఇది చేంజ్ అవ్వదులే. ఎస్, దీని ద్వారా మనం tan అంటే ఏంటండి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే ఎంత, ఇక్కడ 5 బై ఎడ్జసెంట్ అంటే ఎంత, ఇక్కడ 12. అది ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు cot r వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, సేమ్ ఇందులో కూడా ఇంకో డయాగ్రామ్ వేద్దాం. cot r కి టేటా ఇక్కడ వచ్చేలాగా, ఓకేనా. సేమ్ ఒకే ప్రాసెస్, ఒకటే కదా. ఎస్, ఇది PQR. ఇక్కడ ఏమడిగాడు, ఆర్ అడిగాడు, cot r అన్నాడు. సో ఆర్ అంటే ఇది, టేటా అనేది ఇక్కడ వస్తుంది. సో టేటా ఇక్కడ వచ్చిందంటే ఇది 12, ఇది 5. వాల్యూస్ కూడా ఏం చేంజ్ అవ్వవు, బట్ ఈ సైన్స్ చేంజ్ అవుతాయి, ఆపోజిట్ టు ఎడ్జసెంట్ చేంజ్ అవుతాయి. ఎస్, టేటాకి స్ట్రైట్గా ఉన్నది ఏంటి, ఇది ఎప్పుడు ఆపోజిట్ అవుద్ది. దీని పక్కన ఉన్నది, టేటా పక్కన ఉన్నది ఎడ్జసెంట్, ఇది హైపోటెనియస్. ఎస్, ఇక్కడ cot r అన్నాడు. cot r అంటే ఏంటి, ఎస్ మీకు తెలుసు, cot అంటే రివర్స్ ఆఫ్ సైన్, ఆపోజిట్ ఆఫ్ రివర్స్ ఆఫ్ tan. సో cot ఇప్పుడు tan అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇప్పుడు cot అంటే ఏంటి, cot r ఈజ్ ఈక్వల్స్ టు దీనికి రివర్సే కదా, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. ట్యాన్కి ఆపోజిటే కదా cot. ఎస్, సో ఎడ్జసెంట్ అంటే ఎంత, ఇక్కడ 5 బై ఆపోజిట్ అంటే ఎంత, అక్కడ 12. ఎస్, cot r వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి, tan p మైనస్ cot r వాల్యూ కావాలి. సో రైట్, tan p మైనస్ cot r ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్ tan p వాల్యూ ఎంత, 5/12 మైనస్ cot r వాల్యూ ఎంత, 5/12. ఎస్, రెండు సేమ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేసుకుంటాం. అంటే ఆన్సర్ ఎంత అండి, ఇది tan p మైనస్ cot r వాల్యూ ఎంత, 0. అంతే ఆన్సర్. లాస్ట్లో రాయండి, ప్లేస్ లేదని పైన రాస్తాను, ఓకేనా. ఎస్, అంతే, చాలా అంటే చాలా ఈజీ. ఎస్, ఇంకో సమ్ చెప్పుకుందాం నెక్స్ట్ పేజ్లో. ఎస్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి sin a ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఫైండ్ అంటే క్యాలిక్యులేట్ అన్న ఫైండ్ అన్న ఒకటే. ఎస్, ఫైండ్ cos a tan a కనుక్కోమన్నాడు. ఎస్, సేమ్. సో ఇప్పుడు మన సేమ్ డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్ మనం కంపల్సరీగా రాయాలి. సో ఓకే, ఎస్,
ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ డయాగ్రామ్ వేయండి ఇలాగా. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఎస్ సేమ్ ప్రాసెస్. సైన్ ఏ అన్నాడు. సో ఏ అన్నాడు కాబట్టి టేట్ అనేది ఇక్కడ వస్తుంది. టేట్ అనేది ఎక్కడ వస్తుంది? ఏ దగ్గర వస్తుంది. దీనికి స్ట్రైట్గా ఉన్నదే ఆపోజిట్, దీని పక్కన ఉన్నదే ఎడ్జసెంట్. ఇది హైపోటెనియస్, చేంజ్ అవ్వదు. ఎస్ ఇక్కడ ఏమడిగాడు? సైన్ ఏ వాల్యూ ఇచ్చాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సైన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వీడు ఇక్కడ ఏబి వాల్యూ బీసీ వాల్యూ ఇవ్వలేదు. వీడు డైరెక్ట్గా సైన్లో డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాడు. అది మనం అనుకోవాలి. అంటే అడ్జసెంట్ ఏంటి ఆపోజిట్ వాల్యూ అంటే ఏంటి, ఇది సైన్లో వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనియస్, అవునా కదా. ఆపోజిట్ అంటే సైన్ 3/4, అంటే ఆపోజిట్ అంటే 3 మనం ఇక్కడ వేసుకుంటాం. హైపోటెనియస్ అంటే ఎంత? ఇక్కడ 4. అది. సో అలా వేసుకుని సేమ్ ఏబి వాల్యూ ఎడ్జసెంట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి దీని ద్వారా. ఇప్పుడు కాసు ట్యాన్ కనుక్కోవాలంటే థర్డ్ వాల్యూ కూడా కనుక్కోవాలి కదా. ఫస్ట్లో చెప్పిన ఈ వాల్యూస్, ఫస్ట్లో ఈ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. ఎస్ బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏంటంటే హైపోటెనియస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. యా సో ఏసీ వాల్యూ చేసి ఎంత? 4. అంటే 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఇచ్చాడు ఎంత? 3 హోల్ స్క్వేర్. ఎస్ 4 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ? 16 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. మనకి ఏం కావాలి? ఏబీ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూని ఇవతల వైపు పంపించేసుకుంటాం. ఎస్ 16 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇవతల వైపు వెళ్తే ఏమవుద్ది? మైనస్ అవుద్ది. సో 9 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. 16 9 తీయండి, 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. మనకి ఏం కావాలి? ఏబీ వాల్యూ కావాలి. సో ఈ స్క్వేర్ని ఇవతల వైపు పంపించండి, అంటే రూట్ అవుద్ది. రూట్ 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ. ఎస్ రూట్ 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయలేం, అంటే క్యాన్సిల్ అవ్వదు అనమాట. ఎస్ సో ఏబీ వాల్యూ ఎంత వచ్చిందండి? రూట్ 7. సబ్స్టిట్యూషన్ చేయండి దీంట్లో. ఎస్ ఇప్పుడు మనకి 3 వాల్యూస్ వస్తున్నాయి. సో దీని ద్వారా మనం కాస్ ఏ ట్యాన్ ఏ కనుక్కోవచ్చు కదా, ఈజీగా కనుక్కోవచ్చు. ఎస్ కాస్ ఏమవుద్ది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ అంటే ఏంటి తెలుసు మీకు? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. ఎస్ ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? రూట్ 7 బై హైపోటెనియస్ అంటే ఎంత? 4. సేమ్ ట్యాన్ ఏ, ట్యాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఎస్ ఆపోజిట్ అంటే ఎంత? 3 బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత? రూట్ 7. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ సమ్స్. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించుకోమని చెప్పండి. అండ్ మీ వీడియోలు చూసిన వాళ్ళు కూడా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. ఎస్ నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 సమ్స్ నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. ఎస్ థ్యాంక్ యూ.